శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 517వ నామంగా వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని అంకుశాది ప్రహరణ అని కీర్తిస్తున్నారు. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ అంకుశాది ప్రహరణాయై నమః. ఈ నామంలో మూలాధారంలో కొలువై ఉండే తల్లి, 5 ముఖాల తల్లి, మన శరీరంలోని ఎముక అనే ధాతువునందు అధిష్ఠించిన తల్లి యొక్క ఆయుధాలను గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే ప్రహరణ అంటే ఆయుధము అని అర్థం. అంకుశాది ప్రహరణ అంటే అంకుశము మొదలైన ఆయుధములను ధరించిన అమ్మవారు అనే అర్థం వస్తుంది. ఈ అమ్మవారు 4 చేతులు కలిగిన తల్లి. ఈ అమ్మవారు 4 చేతులలో అంకుశము, కమలము, పుస్తకము, జ్ఞానముద్రలతో దర్శనం ఇస్తారు. ఇక్కడ మనకు పుస్తకము ఒక ఆయుధం ఎలా అవుతుంది అనే ప్రశ్న రావచ్చు. పుస్తకము అనేది జ్ఞానమునకు ప్రతీక. మనలోని అజ్ఞానము అనే అసురుడిని సంహరించడానికి జ్ఞానము అనే ఆయుధమే అమ్మవారు ధరించి ఉన్నారు. మనలోని ఐశ్వర్యము లేనితనాన్ని తొలగించి ఐశ్వర్యమును అనుగ్రహించుటకు అమ్మవారు కమలమును ధరించి ఉన్నారు. ఇక మనలోని మదం తొలగించటానికి అంకుశమును ధరించి ఉన్నారు. ఇక మరొక చేతితో జ్ఞానముద్రను ధరించి ఉన్నారు. ఈ అమ్మవారు వాగ్దేవతా స్వరూపంగా దర్శనమిస్తోంది అని మనకు తెలియజేయబడుతోంది. ఈ అమ్మవారి అనుగ్రహం కలిగితే సాధకునికి జ్ఞానము, ఐశ్వర్యము పుష్కలంగా కలిగి తనలోని మదాన్ని పూర్తిగా తొలగించుకోగలరు. ఈ అమ్మవారి అనుగ్రహం మనందరిపై ప్రసరించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.